ఇండియా పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. అక్నూర్ సెక్టార్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, ఓవర్ టు యు. సంతోష్, ప్రస్తుతం మనం భారత్ పాక్ సరిహద్దుని ఆనుకున్న ఉన్న గ్రామంలో ఉన్నాం. ఇది అఖనూర్ సెక్టార్ లో కిందకు వస్తుంది. మనకు మధ్యాహ్నం 2-2:30 ప్రాంతం నుంచి ఈ సెక్టార్ పరిధిలో ఫైరింగ్ కొనసాగుతా ఉంది. గత 48 గంటల నుంచి ఈ ఎల్ఓసి వెంబడి ఉద్రిక్తత అనేది కంటిన్యూ అవుతానే ఉంది. నిన్న ఉదయం మనం బారాముల్లాలో మొన్న రాత్రి చూసుకున్నట్లయితే బారాముల్లాలో ఉగ్ర దాడి, అదేవిధంగా ఆ తర్వాత ఈ సెక్టార్ వెంబడి అంటే ప్రధానంగా ఎల్ఓసి వెంబడి పాక్ కాల్పులకు పాల్పడడం పాక్ సైన్యం అని చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇటువైపు నుంచి భారత బలగాలు కూడా అదే స్థాయిలో ధీటుగా సమాధానం ఇస్తా ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం నుంచి ఇప్పుడు దాదాపు 6-6:30 అవుతుంది. ఇప్పటి వరకు ఈ ఫైరింగ్ కొనసాగుతానే ఉంది. మనం ఉన్న ప్రాంతంలో చాలా స్పష్టంగా ఈ ఫైరింగ్ ని వినగలుగుతా ఉన్నాం. అయితే కెమెరాలో ఈ బాంబు శబ్దాలు రికార్డ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే చాలా స్పష్టంగా మనకు మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఈ బాంబు తూటాలు ఎటువైపు నుంచి ఎటువైపు వచ్చి పడతాయో అనేది చాలా ఆందోళన గల వాతావరణంలో ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఈ గ్రామానికి వచ్చి ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లోనే రాత్రి ముఖ్యంగా సాయంత్రం అయ్యేటప్పటికీ ఈ పరిస్థితి, ఈ ఉద్రిక్తత మరింత పెరుగుతుంది. రాత్రుల్లో ఈ బాంబులకు సంబంధించిన తూటాలు ఏ విధంగా వచ్చి పడతాయి, ఈ బాంబు కనుక వచ్చి పడితే అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది ఆందోళనకరంగానే కనిపిస్తా ఉంది. ఒకవైపు నుంచి భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అటువైపు పాకిస్తాన్ ఎన్ఎస్ఏతో మాట్లాడిన నేపథ్యంలో ఉద్రిక్తత తగ్గుతుందని అంచనా వేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు పాక్ తన బుద్ధిని మళ్ళా కంటిన్యూ చేసింది. మళ్ళా ఈ ఉద్రిక్తత అనేది కంటిన్యూ అవుతా ఉంది. గత 4-5 గంటల నుంచి 2 వర్గాల మధ్య అటు పాక్ భారత్ సైన్యాల మధ్య ఫైరింగ్ కొనసాగుతానే ఉంది. దీంతో అడుగడుగున ఇటువైపు మన సరిహద్దుల్లో సైన్యం మరింత ఎక్కువగా అప్రమత్తమైంది. నేను ఈ గ్రామం వరకు చేరుకునే రేపు అడుగడుగున మనకి సైన్యాలు కనిపించారు. అదేవిధంగా ప్రతి 100 మీటర్లకు ఒక చెక్ పోస్ట్ కనిపిస్తా ఉన్నారు. వాహనాల మోహరింపు కూడా పెరిగింది. ముఖ్యంగా సైన్యం యొక్క వాహనాల మోహరింపు పెరిగింది. వాటిని ట్యాంక్స్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర అన్ని అంశాలని ఈ సరిహద్దు దగ్గరలోకి తీసుకొచ్చి అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మరింత అప్రమత్తత పెరిగింది. ఈ బాంబు దాడులు లేదంటే ఈ ఫైరింగ్ ఎంత వరకు కంటిన్యూ అవుతుంది, అదేవిధంగా ఎంత పరిధిలో కంటిన్యూ అవుతుంది అనేది కూడా ఆర్మీ మనం చూసుకున్నట్లయితే ఇందాక ఆర్మీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే అంశం చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆర్మీ అసలు ఈ ప్రాంతం వరకు రావడానికి కూడా అనుమతించలేదు. అతి కష్టం మీద వాళ్ళ తీవ్ర అభ్యర్థనతో మాత్రమే మమ్మల్ని ఇంతవరకు అనుమతించారు. ఎందుకంటే సరిహద్దు గ్రామం, ఒకవైపు నుంచి ఫైరింగ్ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఇక్కడ వరకు మీడియాని గాని ఇతర వాళ్ళని గాని రానిచ్చే పరిస్థితి లేదు. ఈ గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయిపోయి సురక్షిత ప్రాంతానికి వెళ్తా ఉన్నాయి. మనం చాలా స్పష్టంగా ఈ బాంబు దాడులను, ఫైరింగ్ ని చాలా స్పష్టంగా వింటా ఉన్నాం. సో ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉన్నాయి. ఈ సరిహద్దు వెంబడి మనం చూస్తా ఉన్నట్లయితే ఇది పాక్ సరిహద్దు ప్రాంతం కనిపిస్తా ఉంటే అది దూరంగా పాక్ టవర్ కూడా మనకు కనిపిస్తా ఉంది. చీకటి అయిపోవడంతో కొంత ఫాగ్ కూడా ఉంది. ఫాగ్ నేపథ్యంలో కెమెరా విజువల్లో కనిపించట్లేదు, కానీ మన దూరంగా చాలా స్పష్టంగా పాక్ సరిహద్దు కనిపిస్తా ఉంది. పాకిస్తాన్ టవర్ కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆ ఫాగ్, అదేవిధంగా ఆ దూరంగా కనిపిస్తున్న ఆ పచ్చని చెట్లు దాటి మనకు వెళ్ళినట్టయితే సో అక్కడ నుంచి మనం చూస్తున్నది ఆ పొడవంతా కూడా పాక్ అదేవిధంగా భారత్ సరిహద్దు మధ్యలో ఇటువైపు చూస్తున్నట్లయితే నది కూడా ఒకటి కనిపిస్తా ఉంది. నదిని దాటి అంటే మనం నదికి యువతలో ఉన్నాం, నది అవతల ప్రస్తుతం ఫైరింగ్ జరుగుతా ఉంది. అయితే ఆ ఫైరింగ్ ఈ విధంగా కొనసాగుతూ సరిహద్దు వెంబడి మనం ఉన్న ఈ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కూడా స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది రాత్రి వరకు అనేది ఆర్మీ అంచనా వేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మనం ఉన్న విలేజ్, అదేవిధంగా మనం ఉన్న సరిహద్దు వెంబడి కూడా మరింత అప్రమత్త పెంచారు. ఆర్మీ సైన్యాలు అటువైపు BSF 2 కూడా అప్రమత్తమయ్యాయి. వాళ్ళ బలగాల్ని, వాళ్ళ వాహనాల్ని, అదేవిధంగా పెట్రోల్ కావచ్చు, మిగతా అన్ని సదుపాయాలను తీసుకొచ్చి ఇక్కడ సరిహద్దులో పెట్టారు. మొత్తంగా రాత్రి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఈ ఫైరింగ్ ఎంతసేపు కంటిన్యూ అవుతుందో, పాక్ సైన్యం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, దానికి మనం ఎంత ధీటుగా సమాధానం చెప్పాలనే అప్రమత్తతోటి పాక్ మన సరిహద్దు వెంబడి ఉంది. మొత్తంగా ఇవాళ ఈ ప్రాంతంలో మనం ఉన్న ప్రాంతంలో చాలా ఉద్రిక్తత, ఆందోళనకర వాతావరణం కొనసాగుతుంది. ఇది రాత్రి ఏ విధంగా గడుస్తుందో అనేది చాలా క్లిష్టమైన పరిస్థితులే స్పష్టంగా చెప్పొచ్చు. సంతోష్.